శ్రీ గురుభ్యో నమః. ప్రాక్పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా హాలెండు యాత్ర అనే అధ్యాయంలో మనము ఉన్నాము. 15/5/1972 ఆ తేదీలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఉదయము 6 గంటలకు లేచి స్నానాధికము నిర్వర్తించుకొని 8 గంటలకు ఫలాహారము పూర్తి చేసుకొనుచుండగా స్పాంటిన్ నుండి టెలిఫోను వచ్చినది. మాస్టర్ గారు వివరిస్తూ ఉన్నారండి. ఎలిజబెత్ సోదరి అగు మేరీ గారి అల్లుడు కెనడాలో ఆకస్మికముగా కారు ప్రమాదమున దుర్మరణము చెందెనని, వెంటనే మేరీ దంపతులు బయలుదేరి వెళ్ళిరనియు శవమును ప్లేనులో బెల్జియం కొనివొత్తురనియు వార్త తెలిసినది. ఎలిజబెత్ వెంటనే కొందరికి వార్తలు పంపి ఏర్పాట్లు చేసుకొని స్పాంటిన్ వెళ్ళిపోయెను. మనకి మాస్టర్ గారు ఈ ప్రస్తావన చేసిన విషయము మనకి ముందు ఎపిసోడ్స్లో వస్తుందండి. ఆ మేరీ గారి కుమార్తె ఆవిడ ఫోటో మాస్టారు చూడటము, ఈవిడ భర్తకి దగ్గరలో ప్రమాదం ఉన్నది కనుక మనమందరము వారి క్షేమమునకై అనుదినము ప్రార్థన చేద్దాము అని కూడా మాస్టర్ చెప్పారండి. అట్లా చెప్పి సరిగ్గా 20 రోజులైంది. మాస్టర్ చెప్పి అదిగో ఇలా జరిగిందండి. మాస్టర్ అంటూ ఉన్నారు, నేను మారిన్ గారి లైబ్రరీ గదిలో బస చేసి తిని అహోరాత్రములు గ్రంథ పఠనము నడుచుచుండగా అప్రయత్నముగా నేనొక గ్రంథ రచనమును ఆరంభించి తిని. అది అనుదిన ధ్యానమునకు సంబంధించి ఒక అనుష్ఠాన గ్రంథము. నడుమ నడుమ నన్ను చూచుటకు ఎవరో వచ్చిపోవుచుండిరి. జీన్ వార్నన్ వంట చేసి పెట్టినది. ఆమె భవిష్యత్తును గూర్చి అనేక విషయములు ప్రశ్నించి తెలిసి కొనినది. గుంటూరులో జిఎల్ఎన్ శాస్త్రి, చక్రపాణి మున్నగు వారి నుండి వచ్చిన ఉత్తరములకు సమాధానములు వ్రాసి తిని అని అంటూ 16/5/1972 ఆ తేదీలోకి వెళ్తున్నారండి మాస్టారు. స్నానాధికము పూర్తి చేసుకొని నేను ఉదయము 8 గంటలకు పూజా కార్యక్రమమున ఉండగా 3 స్త్రీలు మాస్టర్ సివివి ఉపాసనా మార్గమును ఉపదేశము అందవలెనని వచ్చిరి. వారు బ్రస్సెల్స్లోని స్వామి సచ్చిదానంద యోగాశ్రమమున సాధన చేయుచున్నారు. అందు ఒక వనిత యోగ శిక్షణమునందు ఉపాధ్యాయుని. వారందరూ శాకాహార నియమ వ్రతులు, ఆజన్మ బ్రహ్మచారిణులు. వారు నాతో పూజ యందు పాల్గొని ఉపదేశము పొంది వెడలిపోయిరి. నేనొక చిన్న గ్రంథ రచనము ఆరంభించి తిని. విరామ సమయములందు మారిస్ గృహ గ్రంథాలయమున అందుగల పైథాగొరస్ జీవిత చరిత్ర మున్నగు దివ్య పురుషుల చరిత్రలు పఠించుచు నోట్స్ తీయుచుంటిని. సాయంకాలమునకు లియేజ్ నుండి మన సోదరవర్గము వారు నన్ను చూడవచ్చిరి. నాటి సాయంకాలము నా ఉపన్యాసమునకు వారందరూ సమావేశమైరి. నన్ను వీడి ఉండలేక చూడవచ్చితిమని వారు చుట్టూను మొగిరి. జీన్ మేరీ అను సోదరుడు ప్రశ్నాశాస్త్రమునకు సంబంధించిన టారట్ కార్డ్స్ కొని తెచ్చి నాకు బహూకరించెను. వాని విధానమును భారతదేశమున పలువురికి నేర్పవలెననియు దానివలన వరల్డ్ టీచర్ ట్రస్ట్ ధనాదాయము పెంచవచ్చుననియు సలహా ఇచ్చెను. నేను చిరునవ్వున స్వీకరించి తిని. కొంత తడవు టారట్ కార్డ్స్తో ఇంద్రజాలము చూపి వారందరినీ వినోదింపచేయుటతో రాత్రి 10 గంటలైనది. 11 నుండి 12 గంటల వరకు జ్యోతిషము, ఆత్మవిద్య అను అంశములను గూర్చి ఉపన్యసించి తిని. లియేజ్ వారు బ్రస్సెల్స్లోని పలువురు విద్యాధికులు హాజరయ్యిరి. 60 కిలోమీటర్ల దూరము నుండి కూడా శ్రోతలు వచ్చిరి.
ఉపన్యాసానంతరము మారిస్ గృహమున అందరము భోజనము కడ సమావేశమైతిమి. భారతదేశ నిత్య జీవితమును గూర్చిన పెక్కు విషయములు సాదరముగా చర్చింపబడినవి. ఫోటోలు తీయుట మున్నగు వినోదములైన వెనుక వరల్డ్ టీచర్ ట్రస్ట్ సంస్థను గూర్చిన కరపత్రములు మున్నగునవి ఫ్రెంచి భాషలో ముద్రణము చేయించవలెనని చర్చలు జరిగినవి. మిస్ మైకేల్ అను ఆమె 16 బాలిక, 16 బాలికటండి మిస్ మైకేల్. ఆమె శ్రద్ధగా మా ఉపన్యాసములను సంభాషణలను ఫ్రెంచిలో నోట్సు తీయుచుండేటిది. ఇంకను విశ్రాంతి సమయములందు యోగాభ్యాసము, రోగ నివారణము, దివ్యానుభూతి అను అంశములను గూర్చి ప్రశ్నించుచు నోట్సు తీయుచుండేటిది. వంట చేసి పెట్టుట, వస్త్రములను ఉతికి పెట్టుట కూడా చేయుచుండేటిది. ఆమెకు ఆంగ్లము వచ్చును. ఆమెకు ఒక చెల్లెలు ఉన్నది. సవతి తల్లియు తండ్రియు కలసి వారిద్దరిని ఇంటి నుండి వెడలగొట్టిరి. మారిస్ దంపతులు వారికి అన్నపానీయములిచ్చి సాకి చదువు చెప్పించుచున్నారు. ఆనాటి రాత్రి ప్రొద్దుపోయి అందరును వెడలిపోయిన తరువాత మైకేల్ నన్ను సమీపించి, మీకు చిత్రలేఖనమున అభిరుచి కలదా అని ప్రశ్నించినది. నేను ఉన్నదంటిని. ఆమె ఒక పెద్ద సైజు చిత్రలేఖనము పుస్తకమును తెచ్చినది. అది సుప్రసిద్ధ ప్రపంచ చిత్రకారుడు లియోనార్డ్ డావిన్సీ ప్రముఖ చిత్రముల గ్రంథము. అందు కొన్ని చిత్రములపై తనకు గల సందేహములను అడిగినది. నేను ఒక్కొక్క దానినే వ్యాఖ్యానించి చెప్పి తిని. ప్రత్యేకముగా మోనోలిజా అను చిత్రమున ద్రష్ట ఏ విధమైన భావముతో చూచునో ఆ భావమును పరిపుష్టి ఆ చిత్రము అందజేయునని చెప్పి తిని. ఆమె మొదట నమ్మలేదు. కొంత తడవు నిశ్చలముగా పరికించి సత్యమని అంగీకరించినది. మోనోలిజా ముఖ కవళికలలో మానవ హృదయగత భావములన్నీ నిహితము చేయబడినవి. వలసిన వారికి వలసినట్లు అవి దర్శనమిచ్చును. యేసుక్రీస్తు చరమ భోజనము చిత్రము కూడా వ్యాఖ్యానించి చెప్పి తిని. భోజనశాలలో 11 ద్వారములు చిత్రింపబడినవి. చూడండి, యేసుక్రీస్తు చరమ భోజన చిత్రం అండి. దాన్ని మాస్టారు వివరిస్తున్నారు. భోజనశాలలో 11 ద్వారములు చిత్రింపబడినవి. 11 శిష్యులు క్రీస్తు చుట్టూ ఆసీనులై ఉందురు. 12వ వాడు వేరుగా కూర్చుంటును. ఈ 12వ వాడు యేసును మోసగించిన జూడాస్. శాలలో అతనికి ద్వారము లేదు. తెల్లవారుజాము వరకును ఈ చిత్రపటముల ప్రసంగము జరిగినది. సుమారు 3 గంటలకు నిద్రించితిమి. ఆ తర్వాత 17/5/1972 ఆ తేదీలోకి వెళ్తున్నామండి మనము. అనేక మంది బాధార్థులు మాస్టర్ దగ్గరికి వచ్చారండి. ఆ వివరాలు మాస్టారు చెబుతూ ఉన్నారు. ఉదయం 8 గంటలకు స్నానాధికము ముగించుకొని నన్ను చూడవచ్చిన వారిని కలిసి కొంటిని. ఆనాడు రోగార్తులు ఎక్కువ మంది ఔషధములకు వచ్చిరి. ఒక కుటుంబిని నరముల నీరసము, భయము, నిద్రలేమిచే బాధపడుచుండెను. భర్త త్రాగుబోతు. ఆమెయే సంపాదన చేసి పిల్లలను చదివించుచు భర్తను కూడా పోషించుచున్నది. శ్రమకు తట్టుకొనలేక నరముల వ్యాధి ప్రవేశించినది. వైద్యులు ఆమె ఆదాయమున 3వ వంతు కొల్లగొట్టుచు నిద్ర పట్టుటకు మాత్రలిచ్చుచున్నారు. నేను ఆమెకు ఔషధములు అక్కరలేదనియు, ధ్యానము అభ్యాసము చేసినచో సర్వము చక్కబడుననియు నచ్చచెప్పి తిని. భ్రూమధ్యమున శ్వేతపద్మమును స్మరించుచు భానుకిరణముల నుండి ప్రాణశక్తిని ఆకర్షించు విధానమును ఉపదేశించి తిని. 3 వారములలో ఆమె బాధలు తొలగి ఆరోగ్యము చక్కబడినది. అటుపై 2 దంపతులు వచ్చిరి. అందు భర్త భీతి వ్యాధిచే బాధపడుచున్నాడు.
ఉండి ఉండి పిశాచాక్రాంతుని వలె భయపడును. ఏ పని చేయబోయినను సందేహము, సంకోచము, పిరికితనము. అతడు జ్యోతిశాస్త్రమునందును హోమియోపతి యందును సమన్వయము తెలిసిన చక్కని విద్వాంసుడు. వాని శాస్త్ర పారీణతతో ఘనమైన ధనార్జన చేయవచ్చును. యూరప్లో ఏమీయూ తెలియని వారు కూడా ధన సంపాదనలో నిపుణులు. అతడు మాత్రము ఏ పనియూ చేయక ఇంటిలో పరుండును. చూడండి, అతను చక్కటి విద్వాంసుడటండి. హోమియోపతి యందు జ్యోతిషాస్త్రము యందు సమన్వయము తెలిసినటువంటి చక్కని విద్వాంసుడట. కానీ ఏ పనియూ చేయక ఇంటిలో పరుండును. భార్య ఆర్జించుచున్నది. ఆ శ్రమకు తట్టుకొనలేక ఆమెకు తలనొప్పి, బహిష్టు వ్యాధి ప్రవేశించినవి. నేను వారి ఇరువురుకును ఔషధములిచ్చి మాస్టర్ గారి ప్రేయర్ని ఉపదేశించి తిని. అటు పైన యువక దంపతులు ఇరువురు కొన్ని దినములు క్రిందట జన్మించిన తమ పుత్రుని జాతకమును తెచ్చి ఫలితములను కనుగొనిరి. అతడు ఏ విధమైన విద్యా విధానమునకు పనికి వచ్చునో తెలిసికొని చిన్నతనము నుండి దానికి అనుగుణముగా పెంపకము చేయవలెనని వారి అభిలాషణము. అది ఉత్తమ పద్ధతి అనియు దాని విషయమై నన్ను సంప్రదింపుడనియు శిశువు గర్భస్థుడై ఉండగానే ఆల్బర్ట్ సెసి శిష్యుడు ఒకడు సలహా ఇచ్చెనట. వారికి తగిన ప్రణాళిక ఇచ్చి తిని. అటుపై ఇరువురు దంపతులు వచ్చిరి. వారు చింతాక్రాంతులై ఉన్నారు. వయసునకు పెరిగిన పుత్రికలు ఇద్దరూ తల్లిదండ్రులను ద్వేషించి ఇంటి నుండి వెడలిపోయిరట. ఆ బిడ్డలన్నచో వారికెంతయో ప్రేమ, కానీ గారాబము చేసి చెడగొట్టిరి. వారికి మాస్టర్ గారి ప్రేయరును ఉపదేశించి తిని. జ్యేష్ఠపుత్రిక తిరిగి వచ్చుననియు చిన్న బిడ్డ రాదు కానీ సుఖముగా జీవించుననియు చెప్పి తిని. వారు ఒక నల్ల పిల్లిని తెచ్చిరి. అది వారికి కన్నబిడ్డతో సమానము. అది ఇంటి యందొక దేవత వలె విహరించుచుండేడిదనియు 1 సంవత్సరము నుండి కురుపు లేచి మానుటలేదనియు చెప్పిరి. ఆ పిల్లి కృశించి ఉన్నది. ఎందరో వైద్యులు చికిత్స చేసిరి, కానీ గుణము లేదట. ఆ యజమానికి జ్యోతిశాస్త్రము క్షుణ్ణముగా వచ్చును. ఆ పిల్లి జాతకము సాకల్యముగా గుణించుకొని వచ్చెను. అందలి గ్రహవేధలను గూర్చి చర్చించెను. నేను ఆ పిల్లికి ఔషధమిచ్చి తిని 3 వారములలో వ్రణము మాని పిల్లి నున్నబడినది అంటున్నారండి మాస్టారు. ఆ కురుపు తగ్గిందట. వ్రణము మాని పిల్లి చక్కగా నున్నబడిందటండి. అంతకుముందు ఏమన్నారు? ఆ పిల్లి కృశించి ఉన్నది అన్నారు కదండి. మాస్టారు మందిచ్చాక ఆ పిల్లి చక్కగా నున్నబడిందటండి. వారు కృతజ్ఞతా సూచకముగా ఆ పిల్లి ఫోటో నాకిచ్చిరి. ఇప్పటికి నా ఆల్బంలో ఆ పిల్లి ఫోటో ఉన్నది. అటుపైన ఒక వైద్యుడు వచ్చెను. ఆయన పేరు డాక్టర్ హార్ట్ కీట్. అతడు నా ఉపన్యాసములకు హాజరై అందలి సలహాలను శ్రద్ధగా పాటించుచుండెనట. బ్రస్సెల్స్ నగరమున అతడు ఒక సుప్రసిద్ధ హోమియో వైద్యుడు. ఆయుర్వేదమునను హోమియోపతి అందును మధుమేహమునకు, రక్తపోటునకు, నిద్రలేమికి వలసిన ఔషధములను గూర్చి చర్చించి నోట్సు తీసుకొనెను. యోగ మార్గమున వ్యాధి నివారణ విధానములను గూర్చి కూడా మార్గములను పొందెను. అప్పటికి మధ్యాహ్నము 1 గంట అయినది. మారిస్ భోజనమునకు రాలేదు. అతని భార్య జీన్ మాకు భోజనము పెట్టి తాను భుజించెను. భోజనానంతరము వ్యక్తిగత విషయములను గూర్చి సలహాలు పొందుటకై ఆమె 1 గంట ఏకాంత సమావేశము కోరినది. అందు అనేక యోగ సాధన విషయములపై సందేహములు తీర్చుకొనినది. అటుపై ఆమె ఇట్లనెను: మన సమావేశము ఇది ప్రథమము కాదని నేను నమ్ముచున్నాను. పూర్వము కొన్ని జన్మల నుండి మనము సమావేశమై సంభాషించుకొని ఉన్నట్లు నాకు అనిపించుచున్నది. మీరిచ్చటకు వచ్చుటకు 2 దినముల ముందే
నాకు స్వప్నమున కనిపించిరి. ముఖము కూడా స్పష్టముగా జ్ఞప్తి ఉన్నది. నా భ్రూమధ్యమున ఆరంజి రంగు కిరణమును ధ్యానము చేయుమని చెప్పిరి. మాస్టర్ కలలో చెప్పారటండి. ఏమని? భ్రూమధ్యమున ఆరంజి రంగు కిరణమును ధ్యానము చేయమని చెప్పారట. ఆ స్వప్నమందే నాకొక మంత్రము కూడా ఉపదేశించిరి. అది కూడా నాకు గుర్తున్నది. దానిని నేను అనుష్ఠించవచ్చునా అని అడిగిందండి ఆవిడ. దానికి మాస్టర్ చెప్తూ ఉన్నారు, దానినే తప్పక ఉపాసింపుము. అనుదినము ఒకే సమయమునకు మంత్రము జపింపుము. నీ వ్యక్తిగత సమస్యలన్నీ తీరిపోయి మనస్సు స్థిరమగును. అప్పుడు మళ్ళీ ఆవిడ ఇట్లా అంటోందండి, ధ్యానమును గూర్చి మీకులు లేఖలు వ్రాయుచుండుట నాకిష్టము లేదు. మనస్సున మిమ్ము ధ్యానించి ప్రశ్నించుకొందురు. పరిష్కారములు మనస్సు నుండియే కలిగించుటకు అంగీకరింపుడు. ఇంకను మీరు వెడలిపోవు లోపల నా భర్తతో తీరుబడిగా సంభాషించి అతని ఆరోగ్యమునకు సలహాలొసగుడు. అతడు మానసికముగా కొంత క్లేశపడుచు నరముల అలసటతో బాధపడుచున్నాడు. నేను అట్లే అని అంగీకరించి తిని. ఆనాటి రాత్రియే నేను ఆమె భర్తతో వ్యక్తిగతముగా సంభాషించి తిని. అతని సమస్యలు అనేకములను గూర్చి వివరించి చెప్పి తిని. అతనికి మానసిక క్లేశము తొలగి సుఖముగా నిద్రపట్టినది. ఇంకను పలు విధములైన ఆధ్యాత్మిక విషయములు, పాశ్చాత్య పవిత్ర క్రతువుల సమాజములు, అందును మెసానిక్ రాసక్రూషియన్ శాఖలు అను అంశములను గూర్చి చాలా తడువు ముచ్చటించితిమి. పూర్వము మనువు స్థాపించి జనకాదులు ఉద్ధరించి శ్రీకృష్ణుడు ప్రవచనము చేసిన రాజవిద్య అను క్రతుతంత్రమునందు గ్రామ నిర్మాణము, అందలి వివిధ వృత్తుల కర్మయోగుల కార్యక్రమములను గూర్చిన సంప్రదాయములను వివరించి తిని. అతని ఆరోగ్యమును గూర్చి ముచ్చటించి ఔషధములు ఇచ్చి తిని. వీలైనంత త్వరలో అతడు ప్రస్తుతము చేయుచున్న ఉద్యోగమును మార్పు చేసినచో ఆరోగ్యము సులభముగా చక్కబడునని వివరించి తిని. నాటి రాత్రి 8 నుండి 9 గంటల వరకు ఆరోగ్య సాధనను గూర్చి పురజనులకు ఉపన్యసించి తిని. లియేజ్ పట్టణములోని సోదర బృందము ఎల్లరును సమయమునకు వచ్చిరి. బ్రస్సెల్స్ నివాసులకు ఘన వైద్యులు పలువురు హాజరైరి. అందు డాక్టర్ హార్ట్ కీట్ అనునతడు ప్రత్యేకాభిలాషతో విని సన్నిహితుడయ్యను. ఉపన్యాసానంతరము భోజనము దగ్గర పలువురు సమావేశమైరి. యమ్మ చాలా చనువుతో హాస్యముగా వ్యవహరించినది. నేను చిక్కిపోవుచుంటిననియు భార్యాబిడ్డల కొరకు బెంగపడి తిని అనియు పలికెను. రాత్రి చాలా ప్రొద్దుపోయినది. అనంగీకారముగా ఆలస్యముగా ఎల్లరూ వీడ్కోలు చెందిరి. భోజనానంతరము మిస్ మైకేల్ మరలా సుప్రసిద్ధ చిత్రకారుల చిత్రపటములను కొనివచ్చి వాని విశేషములను చెప్పించుకొని విన్నది. నిద్రించుసరికి రాత్రి 1:30 అయినది అని అంటూ ఈ అంశాన్ని పూర్తి చేశారండి మాస్టారు. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము శాంతరిన్ లేఖ అనేటువంటి అంశంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవ.